విజయవాడలో టీడీపీ నేత పట్టాభి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డిఎస్సీ విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ ఉద్యమాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విజయవాడలో పోలీసులు అనుమతి లేకుండా ధర్నా నిర్వహించి నిర్దేశిత ధర్నా చౌక్ ను వదిలి రోడ్డుపైకి నిరసన చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని మండిపడ్డారు. బస్ స్టాప్ ను ఆక్రమించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం, ప్రజలపై దాడికి ప్రయత్నించడం సమర్థనీయం కాదన్నారు. ఇక అదే సమయంలో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మృతి ఘటనలో వైసీపీ నేతల వైఖరిపైన పట్టాభి ప్రశ్నలు సంధించారు. దేవరపల్లి పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలు కూడా ప్రస్తావిస్తూ వైసీపీ తీరును తప్పుపట్టారు. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గంపై వైసీపీ నేత మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలో దేవాలయాల విషయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ ఇప్పుడు అదే పార్టీ నేతల బ్రాహ్మణుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పట్టాభి విమర్శించారు. రైట్గా వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 150 రోజుల్లోనే 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. ఈ విషయంలో వైసీపీ నేతలకు నిద్ర పట్టకే రిలే నిరాహార దీక్షల పేరుతో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీతో పాటు ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ బహిరంగ సవాలు విసిరినా వైసీపీ నేతలు చర్చకు ముందుకు రావడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని, అందుకే ప్రజలు సీఎం చంద్రబాబును తమ కుటుంబంలో పెద్ద కొడుకుగా భావిస్తున్నారంటున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ కుటుంబ ప్రభుత్వం ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది. ప్రతి డోర్ కి వెళ్లి సుమారుగా 5 నిమిషాలు గడిపేవి వారి కష్ట సుఖాలు, ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వివరిస్తున్నారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు. ఏం చెప్తారు? ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది? మీరు 10 రోజులు తిరుగుతున్నారు కదా. మాది ఈ 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం మీద గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఏవైతే అభివృద్ధి చేశామో, ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామో అవన్నీ ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2014-19లో కట్టుబట్టలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపు సంవత్సరం కాలం కేవలం బస్సులోనే పడుకొని అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అయితేమి, పోలవరం అయితేమి, ఇలాంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి కానీ మేము చెప్పుకోలేకపోయాము ఆ రోజు. కానీ మళ్ళీ అలాంటిది రిపీట్ కాకూడదని చెప్పేసి ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో ఏవైతే మేము చేసామో అవన్నీ అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 10 రోజులు తిరుగుతున్నారు కదా, ప్రతి ఇంటికి వెళ్తున్నారు కదా. స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న. మాకి పెన్షన్స్ ముఖ్యంగా వృద్ధులకైతేమి, వితంతులకైతేమి, వికలాంగులకైతేమి ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు 4,000 రూపాయలు వస్తున్నాయి. గతంలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒక చిన్న సంతకంతోనే పెంచారన్న. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. మాకి పూర్తిగా మా పిల్లోడు బెడ్ మీద ఉంటే 15,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి, ఎవరు పంపిస్తున్నారమ్మా ఈ డబ్బులు అంటే మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారని చెప్పేసి ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క వృద్ధు మహిళ, అలాగే అవ్వాతాతలు ప్రతి ఒక్కరు చెప్పడం చాలా నిజంగా చాలా సాటిస్ఫాక్షన్, మాకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. అక్కడ రిలేలో ఎవరు కూర్చున్నారా అంటే అనంతపురం నిన్న చూస్తే ఉద్యోగం పోయిన వాళ్ళు, రాజకీయ ఉద్యోగం పోయిన వాళ్ళు, మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా ఉండి ఓడిపోయిన వాళ్ళు, కార్పొరేటర్లుగా ఉండి మాజీలైన వాళ్ళు, అంటే నిరుద్యోగులు, ఉద్యోగాలు పోయిన వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు, రాజకీయాల్లో ఫ్యూచర్లో ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు మాత్రమే అక్కడ కూర్చోవడం జరిగింది. కనీసం ఒక స్టూడెంట్ ఉన్నారా? మీకు సిగ్గు అనిపించట్లేదా? ఒక స్టూడెంట్ అన్న కూర్చోబెట్టుకున్నారు అక్కడ. మీరు కూర్చోబెట్టుకోకపోగా మరి మా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి మా విద్యాశాఖ మంత్రి గారు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చేతనైతే రా, ప్రూఫ్ తీసుకొని రా, ఎక్కడైనా కూర్చుందాం, నా సవాల్ని స్వీకరించని చెప్పేసి గత 20 రోజుల నుంచి మా విద్యాశాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. దానికి బదులు మాట్లాడుకోకుండా, దానికి రిప్లై ఇవ్వకోకుండా ఓ రోజు
రోడ్ షో అంటాడు, ఒకరోజేమో కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా అంటారు, ఒకరోజేమో రిలే నిరాహారదీక్షలు అంటారు. ఎవరు వస్తున్నారు స్టూడెంట్స్ మీ దగ్గర? కేవలం వైసీపీ కార్యకర్తలు. అది కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గతంలో ఎక్కడ పోయినా చెట్టు పరదాలు కొట్టేసేవాడు. కానీ ఈరోజు బయటకు వస్తానే రఫ్ అనడం, లేకపోతే అక్కడ ఒక మహిళా ఎస్ఐ పై దాడి చేశారు. మొన్న నిన్న ఒక టిఫిన్ బంక్ నాశనం చేశారు, దొంగతనాలు చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్సిపి క్యారెక్టర్. అంటే ఫ్యాక్షన్తో కూడిన మనస్తత్వం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దానికే మీ పార్టీ గొడ్డల పార్టీ అని నామకరణంగానే పడిపోయింది. ఈరోజు అందరికీ తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయారంటే ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తారు. అలాంటోడు మా యువ నాయకుడు, మా విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తాం. మీరు కూడా చర్చ సభలో వేశారు, ఏమన్నా చెప్పారా? రిప్లై వచ్చేసారు ఏమన్నా? అదే చెప్తున్నాం కదా, గత 15 రోజుల నుంచి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అడుగుతున్నారు. మీరు మాటల్లో కాదు చెప్పడం, చేతనైతే ఆధారాలు తీసుకొని రండి, చర్చకు కూర్చుందాం. ఇవే కాదు, గతంలో జరిగిన మద్యం కుంభకోణం అయితే ఏమి, అలాగే గతంలో జరిగిన ఉద్యోగాలు, మీరు ఫిలప్ చేసిన ఉద్యోగాలు అయితే ఏమి, ఇవన్నీ తీసుకొని రండి, ఖచ్చితంగా చర్చకు కూర్చుందామని చెప్పేసి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. నేను చెప్తున్నాను, ఆధారాలతో రండి, ఎక్కడైనా చర్చకు సిద్ధం, మీరు తీసుకొని రండి. ఏదో మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని జెండా పట్టించి ఈ కార్యక్రమం బురుజల్లే కార్యక్రమం మీరు చేస్తా ఉన్నారు. ఉన్న 10 మందిలో ఏ ఒక్క అభ్యర్థి డిఎస్ అభ్యర్థి లేకుండా ఒక కేవలం నిరాహార దీక్షతో వైసీపీ నాటకాలు చేస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మురళీతో వైఖరి